ప్రేమ స్వరూపులారా, దైవాన్ని గూర్చి పూర్ణ పరిజ్ఞానం లేనటువంటి సమయం నందు అనేక విధములుగా కూడాను విచారణ సలుపుతూ వచ్చారు. కానీ దైవాన్ని నిర్ణయించుకునలేక ప్రకృతిని ఆరాధన చేస్తూ వచ్చారు. కాలము గడిచిన కొలది ప్రకృతి ఆరాధన సల్లంగిల్లి మూర్తి ఆరాధన లోపల భారతీయులు అభివృద్ధిగాంచారు. మూర్తి అనగా జన్మించినటువంటి ప్రతి ప్రాణి కూడాను మూర్తి స్వరూపమే. జన్మతో కూడినటువంటి యొక్క జీవులన్నీ కూడాను మూర్తి స్వరూపాలే. తల్లిని పూజించటము, తండ్రిని పూజించటము, గురువులను పూజించటము, పెద్దలను గౌరవించటము, ఇవన్నీ తప్పేమున్నది? వీరే మూర్తి స్వరూపులు. అయితే ఇట్టి మూర్తులకు చైతన్యము, దయ, ప్రేమ, కరుణ, సహనము, సానుభూతి ఇత్యాది ఆచరణీయమైనటువంటి సద్గుణములు ఉంటున్నాయి. కానీ ఇది ఎవరు కూడాను కాదని చెప్పలేరు. కొన్ని శిలారూపములుగా ఉంటున్నాయి. ఇందులో చైతన్యము లేక, సహనము లేక, ప్రేమ లేక, కదలిక లేక, ఆనందము లేక ఆ విధంగా జడస్వరూపమై ఉంటున్నాయి. ఇట్టి రూపములను ఆరాధన చేయటము అనేక మంది ద్వేషిస్తూ వచ్చారు. అయితే దీన్ని ద్వేషించడం కూడాను ఒక విధమైన అజ్ఞానమే. ఇది ఒక పుష్పము, ఇది పుష్పము అని ఈ యొక్క వ్రేలు ఆ పుష్పాన్ని చూపుతుండాలి. ఇది ఒక టంబ్లరు అని ఈ యొక్క వ్రేలు ఆ టంబ్లర్ను చూపుతుండాలి. చూపే అంతవరకు మాత్రమే ఈ వ్రేలు. పుష్పాన్ని చూసిన తర్వాత పుష్పం పైననే మన యొక్క దృష్టి పోతుంది, కానీ వ్రేలు పైన పోదు. అదే విధంగానే ఈ యొక్క విగ్రహములన్నీ కూడాను మన వ్రేలుతో చూపినటువంటివిగా దైవాన్ని చూపుతాయి. దైవాన్ని చూసిన తర్వాత ఈ విగ్రహాలు మనము అక్కర్లేదు. దైవాన్ని చేసేటువంటివే ఈ యొక్క విగ్రహములు. ఇట్టి స్వరూపాన్ని విమర్శించటము దోషము కాదా? కొన్నింటిని అతి ప్రీతిగా మనము ఆరాధన చేస్తున్నాం. మన తాతలు ముత్తాతలైనటువంటి వారిని చిత్రములుగా చేసుకొని వాటిని మన గృహములో ఉంచుకొని వారిని ఆరాధన చేస్తుంటాం. కానీ ఆ యొక్క చిత్రముల లోపల చైతన్యం ఉన్నదా? కరుణ ఉన్నదా? ప్రేమ ఉన్నదా? లేదు. కానీ వీటిని పూజించడంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి? మన పెద్దలు ఈ విధమైనటువంటి ఆదర్శాన్ని మనకు నిరూపించిపోయారు. కనుకనే మన గృహము లోపల అనేక చిత్రములంతా ఉంటుంటాయి. ఈ చిత్రములను ఆదర్శంగా నిరూపించి, ప్రబోధించి, ప్రచారం సలిపి అన్ని విధాలా మనకు ఆదర్శంగా నిరూపించినటువంటి పెద్దలు మనకున్నారు. కనుకనే వారి యొక్క ఆదర్శముల చేతనే ఈ యొక్క పటములను మనము ఉంచుకొని చైతన్యం లేకపోయినప్పటికీ మనం వాటిని ఆరాధన చేస్తున్నాము. 6 ఇంచెలు పొడవు, 4 ఇంచెలు వెడల్పు ఉండినటువంటి ఒక 100 రూపాయల నోటు ఉంది. అయితే దానిలో చైతన్యం ఉన్నదా? దానిలో ప్రేమ ఉన్నదా? కానీ ప్రేమనే లేకుండా ప్రతి మానవుడు కూడాను దాన్ని ఎందుకు ప్రేమిస్తున్నాడు? 100 రూపాయల నోటును ద్వేషించేటువంటి మానవుడు జగత్తులో కానరాడు. ఏ దేశీయుడైనా కూడాను, ఏ ప్రాంతీయుడైనప్పటికీ, ఏ కాలం వారైనప్పటికీ ఈ ధనమును ఆశించేవారే కానీ దాన్ని విరోధించేటువంటి వారు కాదు. అయితే ఆ రూపాయి కోసమని ప్రాణాలు త్యాగం చేసినటువంటి వీరులు ఎంతమంది లేరు? ఈ యొక్క రూపాయి కోసమని తన యొక్క జీవితాన్ని దారబోసేటువంటి వారు ఎంతమంది లేరు? ఈ యొక్క రూపాయిలో ఉన్నటువంటి యొక్క చైతన్యం ఏమిటి? దీని యొక్క మహత్యం ఏమిటి? గవర్నమెంట్ ముద్రనే దీని మహత్యం. ఆ ముద్ర దాని యందు ఉండటం చేత దాన్ని అనేక మంది అనేక రీతిలుగా ప్రేమిస్తూ అనుభవిస్తూ వస్తున్నారు. మనము జాతీయ పతాకాన్ని చూస్తుంటాం. ఈ జాతీయ పతాకము ఏదో నేసినటువంటి గుడ్డలు, కానీ చెరుకు పిచ్చి యొక్క తత్వము, ఒక గడ్డి పరుస యొక్క తత్వము ఈ యొక్క బట్టలో చేరి ఉంటున్నది. ఈ 100 రూపాయల నోటు ఎందుకు కూడాను గడ్డిపోచ యొక్క ముద్దనే ఉంటున్నది. చెరుకు పిచ్చి యొక్క ముద్దనే దీనిలో చేరి ఉంటున్నది. కానీ దీనికి ఎట్టి విలువ లేదు. కానీ అట్టి పతాకాన్ని మనము ప్రతి భారతీయుడుకును, ప్రతి దేశీయుడుకును గౌరవిస్తూ ఆరాధిస్తూ వస్తున్నారు. దీనికి ఈ ఆరాధన ఎందుకు చేయాలి? జడమైన విగ్రహాన్ని చేయటము మూర్ఖత్వం అని వాదించేటువంటి యొక్క మూర్ఖులు ఈ యొక్క పతాకాన్ని ఆరాధన చేయటము మూర్ఖం కాదా? ఈ 100 రూపాయల నోటు మనం కాపాడుకోవటము, దీనికోసం అన్ని విధాలకుడును త్యాగం చేయటము ఇది మూర్ఖత్వం కాదా? ఈ విధంగా మానవుడు తన ఇష్ట అయిష్టమును పురస్కరించుకొని పూజలు, ద్వేషములు కొనసాగుతూ వస్తున్నాయి. ప్రతి మానవుని యందు ఒక విశ్వాసం ఉన్నది. ఆ విశ్వాసమే లేకుండా దేనిని కూడాను ఆశించలేదు. ప్రతి మానవుని యందు కూడాను మొట్టమొదట ఆ విశ్వాసము అభివృద్ధి పరచుకోవాలి. ఈశ్వర సర్వభూతానాం, అట్టి ఈశ్వరత్వము అన్ని భూతములు ఎందుకు కూడాను చైతన్య స్వరూపంతో కదులుతూనే ఉంటున్నది. ఈశ్వరుడు అనగా ఏమిటి? సకలైశ్వర్య స్వరూపుడే ఈశ్వరుడు. దీన్ని శంకర అని కూడాను పిలుస్తూ వచ్చారు. సం అనగా చిదానందము, ఆత్మానందము. కరా అందించేటువంటి వాడు. ఆత్మానందమును, చిదానందమును అందించేటువంటి వాడు శంకరుడు. కనుక దైవత్వంతో అన్ని రకములైనటువంటి యొక్క నామముల యొక్క స్వరూపం కూడాను ఇమిడి ఉంటున్నది. ప్రతి మానవుడి యందు కూడాను ఈశ్వరత్వం అనేటువంటిది తాండవమాడుతూ ఉన్నది. సర్వవేదముల యొక్క సారమే
ఈ యొక్క పదముల యొక్క అంతరార్థము. ప్రమాణపూర్వకంగా మనం విచారణ చేసినప్పుడు అర్థము తెలియనటువంటి మూర్ఖులు ఎన్ని రకములైనటువంటి అర్థములైనా చేసుకోవచ్చును. లింగం అనగా ఏమిటి? దీని అర్థము గుర్తు అని దీనికి ఒక పదం. ఈ పదం దేనికోసం ఉపయోగపెట్టారు అనగా లింగాకారము ఆత్మకు మాత్రమే సంబంధము. ఇట్టి ఆత్మతత్వాన్ని ప్రబోధించే నిమిత్తమై లింగము అనేటువంటి రూపం లోపల దానికి ఎటు ముఖము ఎటు కాలు అనేటువంటి తెలియదు. కనుకనే భగవంతునికి ఆద్యాంతములు లేనటువంటి స్వరూపానికి లింగము అని పేరు పెట్టారు.